హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం. ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంటుందండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. నువ్వు దేవుడి మీద ఒట్టు వేయకపోతే నా మీదైనా ఒట్టేసి చెప్పు దీప, అసలు నిశ్చితార్థం జరుగుతుందా లేదా అంటూ దీప చేతిని తన తల మీద పెట్టుకుని అడుగుతుంది సుమిత్రమ్మ. అప్పుడు దీప, నేను మీ మీద ఒట్టు వేయలేనమ్మా అంటూ తన చేతిని వెనక్కైతే తీసుకుంటుంది. అప్పుడు సుమిత్ర, చాలు దీప, ఈ నిశ్చితార్థం జరగదని నాకు అర్థమవుతుంది. నా కూతురు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదు కదా, మళ్ళీ ఏదో ఒకటి చేసి ఈ ఎంగేజ్మెంట్ చెడగొట్టాలన్న ఆలోచన నీలో ఉంది కదా అంటూ చాలా బాధపడుతుంది సుమిత్రమ్మ. అప్పుడు దీప, అమ్మ, నా మనసులో నీకు మేలు జరగాలన్న ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదమ్మా అంటూ బాధపడుతుంది. అప్పుడు సుమిత్ర, సరే అయితే నేను చెప్పినట్టు విను అంటుంది. ఇక సరేనని చెప్తుంది దీప. అప్పుడు సుమిత్ర ఒక చిన్న చాక్ పిస్తూ దీప ముందు లక్ష్మణ రేఖల ఒక గీత అయితే గీస్తుంది. ఇక ఈ గీత కాదు, నా మాట, నువ్వు ఈ గీత దాటి ముందుకు రావద్దు, వస్తే నేనంటే నీకు లెక్కలేనట్టే అంటూ కండిషన్ పెడుతుంది సుమిత్రమ్మ. అప్పుడు దీప ఏం చెప్పలేకపోతుంది. ఎందుకంటే అమ్మ మాట జివ్వ దాటదు కాబట్టి. ఇక ఇదంతా కూడా కార్తీక్ అయితే చూస్తూ ఉంటాడు. తర్వాత సుమిత్రమ్మ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు కార్తీక్ వచ్చి, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి దీప, నువ్వు ఈ గీత దాటి బయటికి రా దీప అని చెప్తాడు. అప్పుడు దీప, ఇది మా అమ్మ మాట, ఈ గీత దాటాలంటే మా అమ్మ కోసమే దాటాలి, నా కోసం కాదు బావా అంటుంది. ఇక పెళ్లి వాళ్ళు రావడంతో కార్తీక్, సరే దీప, నువ్వు ఇక్కడ ఉండి జరిగేదంతా చూస్తూ ఉండు, మిగతాది నేను నడిపిస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు కార్తీక్. తర్వాత పెళ్లి వాళ్ళను అందరినీ కూడా ఇంట్లోకి అయితే ఆహ్వానిస్తూ ఉంటారు. ఇక ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లని రెడీ చేస్తారు. తర్వాత సుమిత్ర జ్యోత్స్నని కిందికైతే తీసుకొస్తుంది. ఇక గౌతమ్ జ్యోత్స్న పక్కనే కూర్చుంటారు. దీప కోసం జ్యోత్స్న కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి. అప్పుడు పారిజాతం వచ్చి దీపని చూపిస్తుంది. ఎందుకంటే దీప ఆ గీత దాటకుండా అక్కడే బొమ్మలా నిల్చుండిపోతుంది. ఇక జ్యోత్స్న వెంటనే దీపని తీసుకురమ్మని పారుతో చెవులో చెప్తుంది. ఇక పారు దీప దగ్గరికి వస్తుంది, రమ్మని చెప్తుంది. కానీ దీప సుమిత్రమ్మ గారు గీసిన గీతని చూపిస్తుంది. ఇక పారిజాతం, ఈ గీత చెరిపేస్తే పోతుంది కదా, ఇదేదో లక్ష్మణ రేఖలా ఎందుకంతలా ఫీల్ అవుతున్నావు, పద అంటూ గీతని చెరిపేయాలని చూస్తుంది. ఇక దీపకి చాలా కోపం వస్తుంది. ఆగండి, ఈ గీత సుమిత్రమ్మ గారే చెరిపేయాలి, అలా కాదని ఇంకెవ్వరు చెరిపేసిన కూడా నేను అసలు ఊరుకోను అంటుంది. ఇక పారిజాతం, నువ్వు ఇలా ఉంటే ఎలా, అక్కడ గౌతమ్ మంచివాడు కాదు అని నువ్వే కదా అందరికి చెప్పాలి అంటుంది. అప్పుడు దీప, గౌతమ్ మంచివాడు కాదు అని మీకు తెలుసు, మీ మనవరాలకి తెలుసు, ఇక మీరే చెప్పండి అంటుంది దీప. అప్పుడు కార్తీక్ వచ్చి, చెప్పు దీప, ఈ గీత దాటి బయటికి వస్తావా అంటాడు. ఇక దీప, నేను ఈ గీత దాటను బావా అంటుంది. అప్పుడు పారిజాత, మరి నీ మనసులో ఉంది అందరికీ చెప్తానని చెప్పావు కదా అంటుంది. ఇక కార్తీక్, చెప్పు దీప, నీ మనసులో ఏముందో అందరి ముందు చెప్పు అంటాడు. ఇక దీప, నా మనసులో మాట ఏంటంటే గౌతమ్ మంచివాడు అంటూ పారుకి షాక్ ఇస్తుంది. విన్నావు కదా పారు, ఇక నువ్వు వెళ్తావా లేక నేను పెద్దసాని పిలవమంటావా అని చెప్తాడు కార్తీక్. ఇక కార్తీక్ మాటలకి సమాధానం చెప్పలేక అక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోతుంది పారిజాతం. తర్వాత దీప, ఇప్పుడేంటి బాబా పరిస్థితి అంటుంది. అప్పుడు కార్తీక్, నువ్వేదో వాళ్ళకి మేలు చేస్తావని చక్కగా ముస్తాబై వచ్చి గౌతమ్ పక్కన కూర్చుంది జ్యోత్స్న. ఇప్పుడు పారు విషయం చెప్పగానే జ్యోత్స్నకి బాంబు పేలినంత పని అయిపోతుంది చూడు అంటాడు కార్తీక్. ఇక పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వస్తుంది. సుమిత్రమ్మ గీసిన గీత గురించి అలాగే కార్తీక్ అన్న మాటల గురించి చెప్తుంది. ఇక దీప మనకి హ్యాండ్ ఇచ్చేసింది అంటుంది పారిజాతం. అప్పుడు జ్యోత్స్న గుండె ముక్కలవుతుంది. ఇప్పుడు ఇలా నా జీవితం నాశనం అయిపోవాలా అంటూ టెన్షన్ పడుతుంది. అప్పుడు పారు, ముందు నువ్వు ఇక్కడ నుండి పారిపోవే, ఇక్కడ నేను చూసుకుంటాను అంటూ చెవులు చెప్తుంది. అప్పుడు శివనారాయణ, ఏం చేస్తున్నావు పారు అంటూ కోపం చేశాడు. ఇక పారిజాతం, నగలు సర్దుతున్నాను అంటూ కవర్ చేస్తుంది. అప్పుడు శివనారాయణ, సర్దింది చాలు కానీ కాస్త పక్కకు జరుగు అంటూ వెడుకారం చేశాడు. ఇక జ్యోత్స్న, మీరిద్దరు కలిసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చారు, ఇప్పుడు నేను తప్పించుకోలేను, అలాగని గౌతమ్ చెడ్డవాడు అని అందరి ముందు చెప్పలేను, ఇప్పుడేం చేయాలి అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత కార్తీక్, జ్యోత్స్నకి ఉన్న ఒక ఆప్షన్ కూడా పోయింది. ఇక ఎంగేజ్మెంట్ ఆపాలి అంటే ఉన్నది ఒకే దారి, గౌతమ్ మంచివాడు కాదు అని అందరికి చెప్పాలి, అది తప్ప జ్యోత్స్నకి మరో దారి లేదు. అయినా దీప, మనం ఇన్ని రోజుల నిరీక్షణ ఫలించబోతుంది అని చెప్తాడు. ఇక జ్యోత్స్న, ఆ అవకాశం నేను ఇవ్వను, నేనంత ఈజీగా మీకు దొరకను అని తన మనసులో అనుకుంటుంది. మరోవైపు కార్తీక్ జ్యోత్స్న సైలెన్స్ని బ్రేక్ చేయాలి అనుకుంటాడు. ఇక దీపని జరిగేదంతా చూస్తూ ఉండు అని చెప్పేసి జ్యోత్స్న దగ్గరకు వస్తాడు. ఇక పంతులు గారిని, ముహూర్తానికి ఇంకెంత సమయం పడుతుంది అని అడుగుతాడు. అప్పుడు పంతులు గారు, 5 నిమిషాలు ఉంది అని చెప్తాడు. అప్పుడు కార్తీక్, గౌతమ్ బ్రో, నీకు అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి గౌతమ్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇక గౌతమ్ చెవిలో జ్యోత్స్న చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఓసారి చూడు బ్రో అని చెప్తాడు. ఇక జ్యోత్స్న చేతులు వనకడం చూసి గౌతమ్, ఏంటి జ్యోత్స్న, ఎందుకంతలా కంగారు పడుతున్నావు అంటాడు. ఇక జ్యోత్స్న, నేనేం పడట్లేదు అంటూ కవర్ చేస్తుంది.
అప్పుడు కార్తీక్ పెళ్లి విషయంలో ఏదైనా భయం ఉంటే ఇలాగే కాళ్ళు చేతులు వణికిపోతాయి అని చెప్తాడు. ఇక జ్యోత్స్న బావా నువ్వు నన్ను ఇంకా భయపడుతున్నావు బావా అని తన మనసులో అనుకుంటూ చాలా భయపడిపోతుంది జ్యోత్స్న. తర్వాత సుమిత్ర, దశరథ, తాతయ్య అందరూ కూడా ఏమైందమ్మా అసలు నీ మనసులో ఏముందో చెప్పమ్మా అంటూ అందరూ కూడా జ్యోత్స్నని అడుగుతారు. కానీ జ్యోత్స్న మాత్రం సైలెంట్గా ఉండిపోతుంది. ఇక పంతులు గారు ముహూర్తానికి 5 నిమిషాలు మాత్రమే ఉంది అని చెప్తాడు. ఇక కార్తీక్ అందరూ విన్నారు కదా 5 నిమిషాలు మాత్రమే ఉందట, ఈ లోపు జ్యోత్స్నలో ఉన్న టెన్షన్ మొత్తం పోతే ఫ్రీ అయిపోతుంది అని చెప్తాడు. ఇక దశరథ తనకేముంటుందిరా టెన్షన్ అంటాడు. ఇక పారిజాతం ఏముంటుంది కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, పద జ్యోత్స్న రూమ్లోకి వెళ్ళిపోదాం అంటుంది. ఇక శివనారాయణ పారిజాతంని చాలా కోపం చేశాడు. ఇక పారిజాతం సైలెంట్గా ఉండిపోతుంది. తర్వాత కార్తీక్ ఆల్రెడీ 2 నిమిషాలు అయిపోయాయి, ఇక 3 నిమిషాలే ఉన్నాయి అంటూ తన వీలనైతే చూపిస్తాడు. ఇక కార్తీక్ అలా చెప్తూ ఉంటే జ్యోత్స్న భయపడిపోతుంది. ఇప్పుడు ఎలా నిజం చెప్పగా తప్పేటట్లేదు కదా, కత్తి నా మెడకి పెట్టవు కదా బాబా అనుకుంటూ చాలా భయపడిపోతుంది జ్యోత్స్న ఇక నీ ముందున్నది 3 నిమిషాలు మాత్రమే, ఈలోపు నీ మనసులో ఉన్న భయాలన్నీ కూడా బయటికి వచ్చాయి అనుకో, ఇక మిగతా కార్యక్రమాలన్నీ కూడా ప్రశాంతంగా జరిగిపోతాయి అంటూ ఇండైరెక్ట్గా చెప్తాడు కార్తీక్. ఇక కార్తీక్ మాటలకి జ్యోత్స్న మరింత భయపడిపోతుంది. ఇక అందరూ కూడా ఏమైందమ్మా చెప్పమ్మా అసలు నీ మనసులో ఏముంది అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇక జ్యోత్స్న అందరి మాటలు వినలేకపోతుంది. ముఖ్యంగా ఎంగేజ్మెంట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, ఆయన కూడా దీప ముందు ఓడిపోవడం ఇష్టం లేక బాబా నాకు ఈ ఎంగేజ్మెంట్ ఓకే బాబా నేనేమీ భయపడట్లేదు అంటూ అందరి ముందు తెగేసి చెప్పేస్తుంది. ఇక గౌతమ్ వాళ్ళు ఇటు సుమిత్ర, దశరథ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ కార్తీక్, దీప మాత్రం చాలా బాధపడతారు. ఎందుకంటే జ్యోత్స్న అందరి ముందు గౌతమ్ చెడ్డవాడు కాదు అని తన నోటితోనే చెప్పించాలి అనుకుంటారు. జ్యోత్స్న కొంచెం ఆలోచించు అంటాడు కార్తీక్. అప్పుడు జ్యోత్స్న బావా నాకు ఎలాంటి భయాలు లేవు, నేను ఎంగేజ్మెంట్కి రెడీగా ఉన్నాను అంటూ అందరి ముందు తెగేసి చెప్పేస్తుంది జ్యోత్స్న. ఇక కార్తీక్ కొంచెం ఫీల్ అవుతాడు. తర్వాత పంతులు గారు ఉంగరాలు మార్చుకునే టైం అయింది అని చెప్తాడు. ఇక కార్తీక్ దీప దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడు దీప బావా ఆ మనిషి మారదని నీకు ముందే చెప్పాను కదా, జ్యోత్స్న వాడిని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడింది, కానీ గౌతమ్ చెడ్డవాడు అని అందరి ముందు చెప్పలేకపోతుంది, అంటే తన జీవితం నాశనమైనా పర్వాలేదు కానీ మనం మాత్రం గెలవకూడదు అని కోరుకుంటుంది. సరే బావా మనం ఓడిపోయినా సరే మనమే ఈ నిశ్చితార్థాన్ని ఆపాలి బావా అంటుంది దీప. అప్పుడు కార్తీక్ దీప ఇప్పుడు మనం ఏం చెప్పినా కూడా మన మాట ఎవ్వరు నమ్మరు అంటాడు. ఇక సరిగ్గా అదే టైంకి శివనారాయణకి ఎవరు ఫోన్ చేసి ఏదో సీక్రెట్ చెప్తారు. ఇక శివనారాయణ చాలా కోపంతో బయటికైతే వెళ్ళిపోతాడు. అప్పుడు దశరథ పంతులు గారిని ఉంగరాలు మార్చుకున్న తర్వాత తాంబూలాలు మార్చుకోవచ్చా అంటాడు. ఇక పంతులు గారు ఏది ముందు జరిగినా పర్వాలేదు కానీ 10 నిమిషాల్లో పూర్తయిపోవాలి అని చెప్తాడు పంతులు గారు. అప్పుడు దశరథ సరే ముందు ఉంగరాలు మార్చుకొనివ్వండి, ఆ తర్వాత తాంబూలాలు మార్చుకుంటాం అని చెప్పేసి తను కూడా బయటికైతే వెళ్ళిపోతాడు. జరిగేదంతా చూస్తూ దీప చాలా భయపడిపోతుంది. బావా చూస్తూ ఊరుకుంటే పెళ్లి కూడా జరిగిపోయేలా ఉంది బావా, ముందు ఈ నిశ్చితార్థాన్ని ఆపాలి బావా అంటుంది దీప. కానీ కార్తీక్ సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడు దీప బావా నా కళ్ళ ముందు ఒక ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను, నేను చెడ్డదాన్ని అయినా సరే నేనే నిశ్చితార్థాన్ని ఆపేస్తాను బావా అంటుంది దీప. కానీ కార్తీక్ సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే శివనారాయణకి ఫోన్ చేసింది కాశీ అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు కార్తీక్ గౌతమ్కి సంబంధించిన వీడియోలని కూడా స్టోర్ చేయమని కాశీకి అయితే చెప్పాడు. ఇక ఆ వీడియోలు చూపించి గౌతమ్ నుండి జ్యోత్స్నని సేవ్ చేశాడు కార్తీక్ అని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరు అలాగే అనుకుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.